ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మట్టితో విగ్రహ నమూనా తయారీ చేస్తున్నారు కళాకారులు. ఈ ఏడాది 69 అడుగుల్లో శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఇవ్వబోతున్నారు. విగ్రహ తయారీ పనులపై గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి రాజ్ కుమార్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఇప్పటి వరకు విగ్రహ తయారీ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి రాజ్ కుమార్ అన్నున్నారు. సో ఒక్కసారి అన్నతో మాట్లాడదాము. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహానికి సంబంధించినటువంటి విశిష్టతను గురించి, అదేవిధంగా తయారీ పనుల గురించి కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్న, భక్తజనం అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు. మరి విగ్రహ తయారీ పనులు ఎంతవరకు వచ్చాయి? వెల్డింగ్ పనులు అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మన మట్టి వర్క్సే ఉన్నాయి. అయితే ఒరిస్సా సంబంధించిన 25 మంది కళాకారులు 2 లేయర్లు, ఒకటి వరిగడ్డి వరి పొట్టుతో 2 లేయర్లు వేసేసారు. వాళ్ళు ఒక 1 వీక్ గ్యాప్ తీసుకుంటారు. మళ్ళీ దాదాపు 25 మంది కళాకారులు మూర్తి గారి టీం అనమాట. వాళ్ళు వచ్చి వినాయకుని పైన పాములు, వినాయకుని ఫేసు, కడుపు వాళ్ళు రెడీ చేస్తారనమాట. మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, అదేవిధంగా సందీప్ రాజ్ గారు, శిల్పి రాజేందర్ గారు చెప్పిన విధంగా ఇక్కడ డే వైజ్ మొత్తం వర్క్ అప్డేట్ ఉంటుంది అనమాట. మరి ఒక 1 వీక్లో మాత్రము ఖచ్చితంగా వినాయకుని అవుట్లైన్ అయిపోతుంది. దాంతోపాటు మరి గజ్జల నాగేష్ గారు, అదేవిధంగా బిల్డర్ రమేష్ గారు, మరి అందరూ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటూ ఉన్నారు అనమాట. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మీకు తెలుసు అట్మాస్ఫియర్ ఎట్లుంది కాబట్టి వినాయకుని ముందు పరదలు కూడా కట్టామన్నమాట. ఒక 2-3 రోజులలో ఒక అవుట్లైన్ చేసేసి మొత్తం పరదలు కూడా తీసేస్తాము. మళ్ళీ ఖచ్చితంగా వినాయక చవితి ఒక 2-3 రోజుల ముందు వినాయకుడు కంప్లీట్ అయ్యే విధంగా మేము ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మనకి ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు కనుక చూస్తే స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటాయి. సో ప్రస్తుతం మనకు మట్టి అంతా కూడా మనకంటే విగ్రహం ఒక అవుట్లైన్ అయితే వస్తుంది. సో ఎంత పర్సెంటేజ్ పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు అన్న? వినాయకుని విగ్రహంలో ఫస్ట్ 2 లేయర్లు అయ్యాయి. మనకు ఒరిస్సాకు సంబంధించిన కళాకారులు గిట్ట వస్తే ఒక 1 వీక్లో కింద ఉన్న విగ్రహాలు, సైడ్లో ఉన్న ఇది వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు, మరి అదేవిధంగా పూరి జగన్నాథ స్వామి, ఆ విగ్రహాలు ఒక 1 వీక్లో అయిపోతాయి ఆయన వచ్చిన తర్వాత. కాకపోతే ఏంటంటే వినాయకుడి పైన పాములు, ఫేస్లు అది ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఇంకొక 15 రోజులలో వినాయకుడు కంప్లీట్ అవుట్లైన్ అయిపోతుంది. ఫైనల్ టచెస్ ఉంటాయి. మీరు వినాయకుని పనుల విషయం వస్తే 50% అయిపోయినాయని కూడా అనుకోవచ్చు. సో ఈ ఏడాది మనకి విశ్వశాంతి మహాగణపతిగా కూడా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇవ్వబోతున్నారు. అయితే ఈ రూపం వెనకాల గల కారణం ఏంటి అన్న? చూడండి, మనం 70 సంవత్సరాలు కంప్లీట్ చేశాం కాబట్టి గత సంవత్సరము సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాము. బాలరాముని అయోధ్య వెళ్ళి చూడలేరు కాబట్టి బాలరాముని ఏర్పాటు చేశాము గత సంవత్సరం. మళ్ళీ రాహుకేతు దోషాలు ఉంటే మనం పూజ చేసి వెళ్ళే విధంగా అది చేసాం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మీరు ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఎందుకంటే అక్కడ రష్యా వార్ అవుతున్నది, మధ్యలో ఇంకా వేరే దేశాల వార్ అవుతుంది. అదేవిధంగా మన దగ్గర ఆపరేషన్ సింధూర్ కూడా అయిపోయింది కాబట్టి మన తెలుగు ప్రజలే కాదు, భారతదేశం కాదు, యావత్ ప్రపంచం మొత్తము శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఖచ్చితంగా ఈ 10 రోజులు ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో మేము పూజ చేస్తాము. అదేవిధంగా ఖచ్చితంగా వినాయక చవితి తర్వాత కూడా మన ప్రపంచం మొత్తం శాంతిగా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అన్న, అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎండ ఉంటుందో, ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియట్లేదు. మరి విగ్రహ తయారీ పనులలో ఈ వాతావరణం అనేది ఎట్లాంటి పాత్ర పోషిస్తోంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, మేము భగవంతునిపై ఎటువంటి నీళ్ళ చుక్కలు కూడా పడకుండా అన్ని రకాలుగా మేము కార్పెట్స్ కట్టడం జరిగిందనమాట. అవి కూడా మంచి క్వాలిటీది పెట్టాము. వినాయకుల షెడ్ల పైన కావచ్చు, వినాయకుని సైడ్లో కావచ్చు, ఎటువంటి ముసురు పడద్దు. అయినా ఇప్పుడు ఏంటంటే మనకు ఆరుతుంది, 1-2 లేయర్ అయిపోయింది కాబట్టి వర్షం పడ్డా ఏమి ఇబ్బంది ఉండదు. బట్ ఇంకో 2 లేయర్లలో మన మట్టి ఉష్కతో కూడా చేస్తాము. అట్లా 2-3 లేయర్లలో పనిచేస్తాము. వర్షం పడ్డా ఏం కాకుండా, విగ్రహం ఏం కాకుండా శిల్పి రాజేందర్ గారు, సందీప్ రాజ్ గారు, మూర్తి గారు వీళ్ళందరూ ప్రత్యేకంగా మనము డిజైన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వినాయకుని విగ్రహం తీసినప్పుడు కూడా సడన్లీ వర్షం పడితే మట్టి విగ్రహం కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వర్షం పడ్డా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొత్తంగా ఎంతమంది కళాకారులు విగ్రహ తయారీ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారన్న? చూడండి, సుమారు 100 నుంచి 150 మంది లోపల మనకు ఎంతమంది అవసరం అంటే అంతమందిని పిలిపించుకొని మనం వర్క్స్ అనేది చేస్తాము. సుమారు 100 మంది పైన కళాకారులు ఇప్పుడు అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. మనకు టైం తక్కువ ఉంది, పని ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం ఎక్స్ట్రా కూడా పిలుచుకునే అవకాశం ఉంది అనమాట. సో ఖైరతాబాద్ మహాగణపతిని ఎప్పుడెప్పుడు చూడాలని అనుకుంటూ ఉంటారు. మరి ఆగస్టు 27వ తారీఖున మనకు వినాయక చవితి ప్రారంభం కాబోతోంది. సో అందుకు 2-3 రోజుల ముందే మీరు పనులన్నీ కూడా పూర్తి చేసి దర్శనం ఇచ్చే విధంగా కూడా అన్ని చూడాలి అని అనుకుంటున్నారు. సో అప్పటి వరకు అయిపోతుందా అన్న? ఖచ్చితంగా అండి, ఒక 2-3 రోజుల ముందు మనం వినాయకుని రెడీ చేస్తాం. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఎప్పుడైతే
మనము వినాయకుని భక్తుల సంఖ్య పెరిగిందో వినాయక చవితిలో 10 రోజులు చాలా పబ్లిక్ వస్తున్నది. కాబట్టి ఒక 2-3 రోజుల ముందు కూడా వచ్చి భగవంతుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో 2-3 రోజుల ముందు రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. కానీ మొదటి పూజగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన గవర్నర్ గారిని, మరి ఇతర పొన్నం ప్రభాకర్ గారిని, ఇతర పెద్దలందరినీ పిలిచి వారి చేతుల మీదుగా ప్రతిష్టాపన చేసి పూజలు అనేది స్టార్ట్ అయ్యాయి. 2 రోజుల ముందు మాత్రం దర్శించుకోవచ్చు అందరూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 50% పనులు పూర్తయినట్లుగా కూడా మనకు గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి రాజ్ కుమార్ అన్న కూడా తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా విగ్రహ తయారీ పనులు అంటే మట్టి పనులన్నీ కూడా మనకి సగానికి సగం అయిపోయాయి. దీని తర్వాత మనకి కలరింగ్ పనులు కూడా ఉంటాయి. మొత్తంగా 150 మందికి పైగా కళాకారులు రాత్రింపవళ్ళు కూడా కష్టించి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా సరే, వర్షం పడినా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా మనకి ఎక్కడికక్కడ ఈ కర్టన్లు ఇవన్నీ కూడా పరదాలన్నీ కూడా కట్టి విగ్రహ తయారీ పనులలో ఎట్లాంటి ఆటంకం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. ఇక వినాయక చవితికి 2-3 రోజుల ముందే మహాగణపతి భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా కూడా చూస్తున్నామని చెప్తున్నారు. వీడియో సంజుతో అంజుమ.